వీడియో బేసిక్స్ వెహికల్స్ వాడే కోసం అండి. మీలో ఎంతమంది ప్రాబ్లమ్ ఫేస్ చేసి నాకు తెలియదు. రీసెంట్గా నా వెహికల్ సిటీకి అవుట్స్కట్స్లో 12 కిలోమీటర్ దూరంలో బండి అయిపోయింది. 2 కిలోమీటర్ పైన నడిచాను. ఒక లోకల్ మెకానిక్ దగ్గరికి వెళ్తే ఈ బండి చేయను అన్నాడు. అదేంటండి అంటే, ఇది బేసిక్స్ బండి సార్, మనం బయట చేయని సెన్సార్ బళ్ళు ఇవి పర్లేదన్నా స్టార్ట్ అయితే చాలంటే, లేదన్నా రిపేర్ చేస్తే మీకే ఇబ్బంది, మళ్ళీ వారంటీ క్లెయిమ్ అవ్వదు అంటారు, ఎందుకు వచ్చింది దాని నొప్పులు, కొత్త బండిగా డైరెక్ట్ షోరూమ్కి తీసుకెళ్ళండి అన్నాడు. మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు, ఒరే కొంచెం బండి ఇలా ఇబ్బంది పెట్టిందిరా, కొంచెం ఏమైనా వస్తావా అంటే, ఎందుకు వద్దు, డైరెక్ట్ కస్టమర్ కేర్ కానీ లేకపోతే షోరూమ్ కానీ ఫోన్ చెయ్యి, వాళ్ళు ఎందుకు బ్యాకప్ అరేంజ్ చేస్తారన్నాడు. పైన షోరూమ్కి తెలిసిన వాళ్ళతో ఫోన్ చేశా, అంటే ఇలా బండి అయిపోయింది అన్న. సరే అయితే ఓ 10 నిమిషాలు ఫోన్ చేస్తా అన్నారు. తర్వాత బ్యాకప్ అరేంజ్ చేస్తామండి, రిపేర్ అతను వస్తాడా చెక్ చేస్తాడు అన్నాడు. 1:15 నిమిషాలు వచ్చాడు. ఓ పాయింట్స్ పుష్టి పట్టాడు, బండి స్టార్ట్ చేశాడు. బండి ఆపొద్దండి, స్లో చేయండి తప్ప ఆపొద్దు, తొందరగా వెళ్ళండి, ఆగు, రిపేర్ చేయించుకోండి, షోరూమ్కి వెళ్ళి అన్నాడు. షోరూమ్కి వెళ్ళాక ఫస్ట్ కూడా అడిగాను, సార్ ఈరోజైతే సిటీ అవుట్స్కట్స్లో మనుషులు లేని చోట ఆగిపోయింది, ఇల్లు కూడా లేవు కనీసం అలాంటి చోట ఆగింది, నాకు ఈరోజు పెద్ద ఇబ్బంది అనిపించలేదు, నిన్న ఆగుంటే నా పరిస్థితి ఏంటండి, నిన్న ఏమైందా, నిన్న మా వైఫ్ గ్యాస్ పెయిన్ వచ్చింది సార్, హాస్పిటల్ తీసుకొచ్చేసరికి 9:30 అయింది, నిజంగా ఆ టైంలో ఆగిన మా పరిస్థితి ఏంటండి అంటే, కస్టమర్ కేర్ ఫోన్ చేయండి సార్ సరిపోతుంది అండి, ఫోన్ చేస్తే వెంటనే అరేంజ్ చేస్తారు ఏమైనా అంటే, 24 అవర్స్లో బ్యాకప్ అరేంజ్ చేస్తారు సార్. 24 అవర్స్ పాటు మేము ఏం చేయాలంటున్నా అర్థం, రోడ్డు మీద గర్భిణీని పట్టుకుని 24 అవర్స్ పాటు మేము ఏం చేయాలి? ఒక బండి మనం కొన్నామంటే ఎక్కడ రిపేర్ చేయించుకునేటట్టు ఉండాలి. కనీసం రిపేర్ చేయించుకోవడానికి కూడా లేని విధంగా వెహికల్స్ డిజైన్ చేస్తున్నారు. ఇది కార్పొరేట్స్కి ఉపయోగం తప్ప సామాన్యుడికి ఏం ఉపయోగం నాకు అర్థం కాదు. ఒక బండి మామూలు చిన్న రిపేర్ చేయించుకోవడానికి కూడా షోరూమ్కి వెళ్ళాలా, అయితే ఆటో కట్టుకుని వెళ్ళాలా, లేకపోతే గింటుకుని వెళ్ళాలా? ఇది అక్కడ రచకం నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు BS6 వల్ల నాకు ఒక్కొక్కటి నచ్చిందండి, స్టాండ్ ఎత్తుగా స్టార్ట్ అవుతుంది, అదొకటే నచ్చింది. ఇప్పుడు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇండికేటర్స్ ఇస్తాం, అది ఎలా తయారైందంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ సిగ్నల్ ఇస్తాం, వెనకాల చోటు తెలుస్తుంది, కానీ ముందో చోటు తెలియట్లేదండి. సపోజ్ మన గలీలోంచి రోడ్డు మీదకి వస్తున్నాం, మన వెనకాల రోడ్డు తెలిస్తే రైట్కి వెళ్తాం లెఫ్ట్కి వెళ్తున్నామా అని, ముందు వచ్చేది తెలియదు కదండి, బజర్ సౌండ్ లేదు కాబట్టి. సపోజ్ అది పక్కన తీసేయండి. ఇంకో విషయం చెప్తాను, ఇది సిగ్నల్ ఇండికేటర్ ఇస్తున్నారు, కానీ 180% మంది ఆఫ్ చేయట్లేదండి. ఇంకా సౌండ్ వస్తే అది తెలుస్తుంది, ఆ సౌండ్ వస్తుంది, ఇండికేటర్స్ ఆఫ్ చేయలేదండి. సౌండ్ చేస్తే అక్కడికి ఎలా తెలుస్తుంది? బాజాస్ కూడా ఫిట్టింగ్ లేదు, బాజాస్ ఫిట్ చేయమంటే సార్ మోడిఫికేషన్ చేస్తే వారంటీ క్లెయిమ్ ఆగిపోద్దండి. ఇదేం దరిద్రం అర్థం కావట్లేదు బాబు, కొత్త బళ్ళు ఎందుకు కొన్నామో అర్థం కావట్లేదు, మా బుద్ధి తక్కువే కొన్నట్టు ఉంది.